వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో రైతులకు టీడీపీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. మరి దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఏంటి ఆ వివరాలు ఏంటి అనేది అయితే పూర్తిగా తెలుసుకోవడం కోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాం. ఛానల్ ఇప్పుడు ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటనేది చూసేద్దాం. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ అయితే పెట్టారు. వరుసగా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారం దిశగా అడుగులైతే వేస్తున్నారు. అయితే తాజాగా రైతుల సమస్యలపై అయితే దృష్టి సారించారన్నమాట. మామిడి రైతుల సిబ్బందులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సమస్యలపై స్పందించి న్యాయం కూడా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి ధరలపై పతనం ఏదైతే ధరలు ఉంటాయో ఆ యొక్క ధరల పతనంపై రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరి ఇందులో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఈ విషయంపై ఫిర్యాదు అయితే చేశారు. వెంటనే ఎమ్మెల్యే నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ విషయాన్ని అయితే తెలపగా సీఎం చొరవతో కలెక్టర్లు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇకపోతే దీనికి సంబంధించి తోతపూరి మామిడి టన్నుకు 30,000 రూపాయలు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ మేరకు రైతులకైతే ఏదైతే పల్ప్ ఫ్యాక్టరీలు చెల్లించాలని ఆదేశించారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది. అంతకన్నా తక్కువ చెల్లిస్తే కనుక కఠిన చర్యలు అయితే ఉంటాయని కూడా చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లు ఎవరైతే సన్మోహన్ అలాగే ప్రవీణ్ కుమార్ అయితే ఈ యొక్క సందర్భంగా ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎక్స్ అంటే ట్విట్టర్ ఏదైతే ఉందో, గతంలో ట్విట్టర్లో ఉన్న ఇప్పుడు ఎక్స్ వేదిక ఏదైతే ఉందో దీని ద్వారా కూడా తెలపడం అయితే జరిగింది. అయితే మామిడి రైతులకు ఊరట కూడా లభించిందని చెప్పుకోవాలి. ఎవరైతే పులివర్తి నాని ఉంటారో మరి జిల్లా కలెక్టర్తో ఈ యొక్క సందర్భంగా చర్చించడం కూడా జరిగింది. టన్నుకు 30,000కు తగ్గకుండా ధర రైతులకు చెల్లించేలా కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిర్ణయించడం అయితే ఈ యొక్క ఆలోచన చేశారు. మొత్తానికి అయితే నిర్ణయించారన్నమాట. మరి దీంతో ఎమ్మెల్యే పులివర్తి నానిపై మామిడి రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.87 లక్షల ఎకరాల్లో మామిడి సాగు అయితే చేస్తున్నారు రైతులు. చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 1.50 లక్షల ఎకరాలు అయితే ఉన్నాయన్నమాట. మరి తిరుపతి జిల్లా పరిధిలో చూసుకుంటే 1.37 లక్షల ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది. మొత్తానికి ఏంటంటే ఏదేమైనా సరే ఎక్కువగానే అధికంగా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొత్తానికి రైతులందరికీ కూడా ఒక మంచి వార్తనైతే చెప్పారనుకోవచ్చు.